ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గతించిన రాత్రంతను కూడా దేవుడు మన అందరినీ కాపాడి ఈ ఉదయకాలాన ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడండి. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని యొక్క బ్లెస్డ్ వర్డ్ చూద్దాం, ఆశీర్వాద వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథము 3వ కీర్తన 6వ వచనము. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆమేన్. దావీదు భక్తుడు ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూడొచ్చు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. తనకి రాజ్యము కావాలని, ఐ వాంట్ టు బి ఏ కింగ్ అని, నేను ఒక రాజుగా ఉండాలని అబ్షాలోము ఆశపడుతూ దావీదుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దావీదు పలుకుతున్న మాటలు ఎంత విశ్వాసం ఉంది కదండి. 10,000 మంది ఒకేసారి దండెత్తి నా మీదికి వచ్చినను నేను భయపడను. ఈ రోజున మనం చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న సమస్యలను చూసే చాలా బెదిరిపోతున్నాం, చాలా బలహీన పడిపోతున్నాం, చాలా అయ్యో ఏమవుతుందో నా జీవితం అని కృంగిపోతున్నాం. బట్ దావీదు చెప్తున్నాడు, ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు అంతకు ముందు ఎన్నో సమస్యలను దేవుని యొక్క సహాయం చేత గెలిచాడండి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇంతకు ముందు ఏ సమస్యను మనం గెలవలేదా? ఏ ఇబ్బందిని మనం దేవుని సహాయం చేత గెలవలేదా? గెలిచాం. అయినప్పటికీ ప్రతిరోజు కొత్త అయితేనే ఉంటుంది. ఏదన్నా సమస్య రాగానే అయ్యో ఈ సమస్య నన్ను ఏం చేస్తుందో, ఈ అనారోగ్యం ఏం చేస్తుందో, ఈ కుటుంబ పరిస్థితులు, ఈ విరోధులు, ఈ శత్రువులు నన్ను ఏం చేస్తారో అని భయపడుతూ ఉంటారు. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, 10,000 మంది నా చుట్టూ మోహరించిన, నన్ను మొత్తం చుట్టేసినప్పటికీ ఐ విల్ నాట్ అఫ్రైడ్. దావీదు యొక్క ధైర్యం దేవుడు. ఈరోజు మన యొక్క ధైర్యం కూడా దేవుడై ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ విషయంలో భయపడకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. 10,000 మంది కాదు, 20,000 మంది వచ్చినా నిన్నేమి చేయలేరు. 20,000 రోగాలు నీ మీదకి వచ్చినా ఏమి చేయలేవు. నీ శత్రువులు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా నిన్నేమి చేయలేరు. దేవుడు నీకు సహాయకుడు, దేవుడు నీకు రక్షకుడు. ఆయన నీతో ఉన్నన్ని రోజులు, ఆయన నువ్వు ఆనుకొని జీవించినన్ని రోజులు ఏ శత్రువు, ఏ అపవాది, ఏ అనారోగ్యం నిన్నేమి చేయలేదు. కాబట్టి భయపడకుండా జీవించు. చిన్న ప్రార్థన మీ అందరి కోసం చేస్తాను. కళ్ళు మూసుకోండి. కృపగలిగిన తండ్రి వందనాలు, సర్వోన్నతుడ వందనాలు, జీవం కలిగిన దేవ స్తోత్రాలు. గతించిన కాలం అంతా కూడా కాపాడి ఈ ఉదయాన్ని మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ రోజున మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవునయ్యా, దావీదు ఏ విధంగా అయితే భయపడకుండా నిశ్చలంగా తండ్రి ధైర్యంగా ఉన్నాడో అటువంటి ధైర్యాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. ఏ విషయాన్ని బట్టి చింతించకుండా, ఏ విషయాన్ని బట్టి భయపడకుండా ముందుకు సాగే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున తండ్రి మీపై ఆనుకొని, మీపైన ఆధారపడి నడవగలిగిన భాగ్యం దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి, సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. అయా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అయా, మీ యొక్క కృపా మహాదైశ్వర్యము చేత ప్రతి బిడ్డ జీవితంలో సమృద్ధిని నింపండి ప్రభువా. అయా, ఎవరైతే తండ్రి సమస్యల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అయా ఉద్యోగపరమైన సమస్యల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి నెమ్మదికరమైన జీవితాలను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రోజున శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి, ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న వారికి, ఈ రోజున తండ్రి మీపై ఆధారపడి తండ్రి ఏ కార్యాలైతే మొదలు పెడుతున్నారో వారందరికీ మీరు తోడై ఉండి 100 ప్రతిఫలము దయచేయమని నాయన, మీ కృపా సహాయం ఈ రోజు అంతను మా అందరికీ అనుగ్రహించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.